హాయ్ హలో వెల్కమ్ టు స్వానీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో ఎంతో టేస్టీగా ఉండే అరిసెలు ప్రిపేర్ చేయబోతున్నానండి. ఈ టిప్స్ అండ్ ట్రిక్స్తో ఒకసారి అరిసెలు ప్రిపేర్ చేశారంటే చాలా పర్ఫెక్ట్గా చాలా టేస్టీగా వస్తాయి. ఈ సంక్రాంతికి ఒకసారి మీ ఇంట్లో ఈ విధంగా అరిసెలు చేసుకొని తినండి. చాలా టేస్టీగా చాలా మెత్తగా వస్తాయండి. అంతకంటే ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అప్పుడే మన ఛానల్లో ఏ వీడియో పెట్టినా కానీ నోటిఫికేషన్ లాగా వస్తుంది. ఇప్పుడు ఈ వీడియోలో అరిసెలు ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా 4 గ్లాసుల రేషన్ బియ్యాన్ని తీసుకోవాలండి. మన అరిసెల కోసం ఓన్లీ రేషన్ బియ్యమే తీసుకోవాలండి. అప్పుడే మనకు అరిసెలు అనేది చాలా చక్కగా వస్తాయి. నేను కొంచెం 1/2 గ్లాస్ బియ్యం ఎక్కువగా తీసుకుంటున్నానండి. మనకి పాకంలో పిండి వేసేటప్పుడు ఒకసారి ఎక్కువగా పడుతుంది, ఒకసారి తక్కువగా పడుతుంది కదా. మళ్ళీ ఎక్కువగా కావాల్సి వస్తే అవసరం పడుతుంది కాబట్టి నేను 1/2 గ్లాస్ బియ్యం ఎక్కువగా పోసానండి. ఇప్పుడు ఇందులో వాటర్ పోసుకుంటే ఈ బియ్యాన్ని నీట్గా వాష్ చేసుకోవాలి. ఈ విధంగా బాగా వాష్ చేసుకున్న తర్వాత ఇందులో మళ్ళీ వాటర్ పోసుకొని ఈ బియ్యాన్ని ఓవర్ నైట్ బాగా నానబెట్టుకోవాలండి. మనకి బియ్యం ఎంత చక్కగా నానితే మనకి అరిసెలు అనేది అంత మెత్తగా వస్తాయి కాబట్టి ఈ బియ్యాన్ని నానబెట్టుకోవాలి. చూడడానికి మనకి బియ్యం అనేది చాలా చక్కగా నానిపోయినాయి కదా. ఇప్పుడు ఈ బియ్యాన్ని మనం వడగట్టుకోవాలండి. ఈ వాటర్ అంతా పోయే విధంగా ఈ బియ్యాన్ని మనం ఒక జల్లి గిన్నెలో వేసుకొని బియ్యాన్ని వడగట్టుకోవాలి. తడేమీ లేకుండా ఉండే విధంగా బాగా వడగట్టుకోవాలండి. అప్పుడే మనకి పిండి అనేది చాలా చక్కగా మెత్తగా వస్తుంది. ఈ విధంగా వాటర్ని వడగట్టుకోవాలి. ఇప్పుడు ఈ బియ్యాన్ని ఒక మిక్సీ జార్లో వేసుకొని మనం మిక్సీ పట్టుకోవాలండి. నేను తక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను కాబట్టి ఈ బియ్యాన్ని మిక్సీలో వేసుకుంటున్నానండి. మీరు ఎక్కువగా చేస్తున్నట్లయితే మీరు మిల్లులో పట్టించుకోవచ్చు. ఈ విధంగా మిక్సీ జార్లో వేసుకొని మనం మెత్తగా పట్టుకోవాలి పిండిని. చూడండి, ఈ విధంగా మెత్తగా పట్టుకున్నాం కదా, ఇలా మెత్తగా పట్టుకోవాలండి. ఇప్పుడు ఈ పిండిని మరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలాగ మొత్తం బియ్యాన్ని కూడా మన పిండిలాగా పట్టుకోవాలండి. ఇప్పుడు ఈ పిండిని మనం మెత్తగా జల్లించుకోవాలి. మనకి ఈ పిండి అనేది చాలా మెత్తగా ఉండాలండి అరిసెలు చేయడానికి, కాబట్టి ఒకసారి జల్లించుకోవాలండి. మనం మిల్లులో పట్టించినా కానీ ఒకసారి మెత్తగా జల్లించుకోవాలండి. ఎందుకంటే అప్పుడు మనం మిల్లులో పట్టించినప్పుడు చెత్త చెదారం లాంటివి వస్తూ ఉంటాయి కదా, కాబట్టి మెత్తగా జల్లించుకుంటూ ఉండాలి. చూడండి, ఇలా జల్లించుకున్న తర్వాత కొంచెం రవ్వగా వచ్చింది. ఇలా వచ్చిన రవ్వని దీన్ని మళ్ళీ మనం మిక్సీ జార్లో వేసుకొని మనం మెత్తగా పట్టుకోవాలండి. చూడండి, ఈ విధంగా మెత్తగా పట్టుకోవాలండి పిండిని. ఇలాగే మొత్తం పిండిని కూడా మనం జల్లించుకుంటూ ఉండాలి. ఇలా జల్లించుకున్న పిండిని మరొక బౌల్లోకి వేసుకొని ఈ పిండి అనేది తడారిపోకుండా ఈ విధంగా బాగా ఒత్తుకుంటూ ఉండాలండి. అప్పుడే మనకి పిండి అనేది ఆరిపోకుండా ఉంటుంది. ఇప్పుడు దీనిపైన ఒక క్లాత్ కానీ లేదంటే ప్లేట్ కానీ పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నేను 4 గ్లాసుల బియ్యానికి 3 గ్లాసుల బెల్లాన్ని తీసుకుంటున్నానండి. మీకు అరిసెల బెల్లం అని సపరేట్గా దొరుకుతుంది మార్కెట్లో. ఇలా 3 గ్లాసుల బెల్లాన్ని వేసుకొని ఈ బెల్లాన్ని కరిగించుకోవాలి. ఇప్పుడు ఇందులో చిన్న గ్లాస్ వాటర్ అనేది పోస్తున్నానండి. ఇలా వాటర్ అనేది పోసుకొని బెల్లాన్ని బాగా కలుపుకుంటూ కరిగించుకోవాలి. చూడండి, ఈ విధంగా బెల్లం బాగా కరుగుతుంది కదా. ఇప్పుడు ఈ బెల్లాన్ని మనం ఏ గిన్నెలో అయితే మనం పాకం పట్టుకుంటామో అదే గిన్నెలోకి ఈ బెల్లాన్ని ఈ విధంగా వడకట్టుకోవాలండి. అప్పుడే ఈ బెల్లంలో ఏదైనా చెత్త చెదారం లాంటివి ఉంటే పోతాయి కాబట్టి ఈ బెల్లాన్ని ఒకసారి వడకట్టుకోవాలి. ఇప్పుడు ఈ బెల్లం సిరప్ని మన స్టవ్ మీద పెట్టుకొని మన పాకం అనేది చెక్ చేసుకుంటూ ఉండాలండి. ఈ విధంగా ఒక గిన్నెలో వాటర్ పోసుకొని పాకాన్ని చెక్ చేసుకుంటూ ఉండాలి. ఈ విధంగా ఉండలాగా రావాలండి. ఈ ఉండ అనేది మన చేతికి అంటుకోకుండా ఉండాలి. ఇప్పుడు ఇందులో కొంచెం యాలకుల పొడి అనేది యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకుంటూ ఇందులో మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న పిండిని వేసుకుంటూ ఉండాలండి. ఈ విధంగా పిండిని వేసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకుంటూ ఉండాలి. మనకి పాకం అనేది చేతికి అంటుకోకూడదు, ఉండలాగా రావాలండి. మనం గిన్నెకి వేసి కొట్టినట్లయితే శబ్దం అనేది రావాలి. అలా వచ్చినట్లయితే మనకు పాకం అనేది పర్ఫెక్ట్గా వచ్చిందని అర్థం అండి.
చూడండి మనకు పిండి అనేది ఈ విధంగా చక్కగా కలుపుకొని ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకొని ఇప్పుడు ఈ పిండిని మరొక ప్లేట్లోకి కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఈ విధంగా ఉండలు చేసుకుంటూ ఉండాలండి. మనకి అరిసెలు చేయడానికి ఎంత అవసరం అవుతుందో అంత పిండిని ఈ విధంగా ఉండల్లాగా చేసుకుంటూ ఒక బటర్ పేపర్ పైన కానీ పాల ప్యాకెట్ కవర్ పైన కానీ ఈ విధంగా మనం అరిసెల్లాగా ఒత్తుకుంటూ ఉండాలండి. ఆయిల్ కవర్ పైన కూడా ఈజీగా చేసుకోవచ్చండి. ఈ విధంగా ఒత్తుకుంటూ మన అరిసెల్లాగా ప్రిపేర్ చేసుకుంటూ ఉండాలి. ఇలాగే మొత్తం పిండిని కూడా మన అరిసెల్లాగా ప్రిపేర్ చేసుకుంటూ ఇప్పుడు డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడాక అందులో ఈ అరిసెల్ని వేసుకుంటూ మనం 2 వైపులా కాల్చుకుంటూ గోల్డెన్ రెడ్డిష్ కలర్లోకి వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకుంటూ ఉండాలండి. ఇలాగ మొత్తం అరిసెలను కూడా మనం గోల్డెన్ రెడ్డిష్ కలర్లోకి వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇందులో ఎక్సెస్ ఆయిల్ ఉంటుంది కదా, ఈ ఆయిల్ని 1 గంట పైన పెట్టి ఇంకొక గంట సాయంతో ఈ ఆయిల్ని మొత్తం ఒత్తుకుంటూ ఈ అరిసెల్ని కాసేపు ఆరబెట్టుకోవాలండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే అరిసెలు రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోస్ అండ్ రెసిపీస్ కోసం సోనీస్ కిచెన్ కామెంట్ చేయండి. చూడండి మనకు అరిసెలు అనేది చాలా పర్ఫెక్ట్గా వచ్చినాయండి, చూస్తేనే తెలిసిపోతుంది కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.